నమస్కారం. వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం. ముందుగా ఈరోజు విశ్లేషణ. సాక్షి ఆంధ్రప్రదేశ్. బాబును నమ్మితే పులికి బలే అంటూ కొనకనమిట్ల మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను బ్యానర్గా ఇచ్చారు. ఊసరవెల్లి చంద్రబాబు సీఎం జగన్ ఎదుర్కోలేక షర్మిలను ప్రయోగించారంటూ కుటిల నేత అంటూ వార్తనిచ్చారు. బీజేపీకి పురంధరేశ్వరి వెన్నుపోటు, అనపర్తి సీటు విషయంలో టీడీపీ బీజేపీ రాజకీయాలపై మరో కథనాన్ని ఇచ్చారు. కూటమిలో కత్తులు, పోలవరం జనసేన అభ్యర్థికి చుక్కలు చూపిస్తున్న టీడీపీ శ్రేణులు. 5 ఏళ్లలో ఏపీ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టమైందని కథనాన్నిచ్చారు. పట్టుబడిన మార్గదర్శి సంస్థ డబ్బు తమదేనంటూ తమకిచ్చేయాలని అన్నారు. అయితే ఎలాంటి ఆధారాలు చూపించలేకపోవడంతో పోలీసులు ఐటీ శాఖకు ఆ డబ్బును పంపించారు. సాక్షి తెలంగాణ. నీళ్లు నేలమట్టం, డెడ్ స్టోరేజీలో జలాశయాలన్న వార్తను సాక్షి తెలంగాణలో బ్యానర్గా ఇచ్చారు. భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తల్లం వెంకట్రావు కాంగ్రెస్లో చేరారు. నిస్సిగ్గుగా ఎమ్మెల్యేని లాక్కుంటారా అంటూ కాంగ్రెస్పై కేటీఆర్ ఫైర్ అయ్యారు. యాదాద్రి భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్వహణ, ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందాల విషయంలో అవసరమైతే మాజీ సీఎం కేసీఆర్తో పాటు మాజీ మంత్రులను కూడా విచారిస్తామని కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి చెప్పారు. ఈనాడు ఆంధ్రప్రదేశ్. ఇక యథాప్రకారం ఈనాడు ఏపీఎషన్లో జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పచ్చి అబద్ధపు మోసపూరిత వార్తల్ని అనేకం ఇచ్చింది. అక్కడ ఏపీలో కరువు ఉన్నట్లుగా ప్రచారం చేయడానికి పూనుకుంది. ఈ ఎడిటోరియల్ సైతం జగన్పై అబద్ధాలతోటి రాసేస్తోంది. స్వచ్ఛందంగా వాలంటీర్లు రాజీనామా చేస్తుంటే అధికారుల పార్టీ ఒత్తిళ్లు అనే కోణంలో మరొక స్టోరీ ఇచ్చారు. ఈనాడు తెలంగాణ. గ్యారంటీలపై విస్తృత ప్రచారం, జాతీయ మేనిఫెస్టో అంశాలని ప్రజలకు చెప్పాలన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలను ఈనాడు తెలంగాణ బ్యానర్గా ఇచ్చింది. జగన్పై అక్కడ జగన్పై విరుచుకుపడుతూ ఇక్కడ రేవంత్ రెడ్డిని కాకాపట్టే పనిలో రామోజీరావు గారు ఉన్నారు. అలాగే జగన్కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలను కూడా ప్రముఖంగా ఇచ్చారు. కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదిత పేరు ఖరారైంది దాదాపుగా. నమస్తే తెలంగాణ. నాడు నేడు అదే ఉరితాడు అంటూ రైతుల ఆత్మహత్యలు కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్నాయంటూ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ స్టోరీ ఇచ్చారు. నమస్తే తెలంగాణ. రాష్ట్రానికి రాబడి భారీగా పెరిగిన చెల్లింపులు జరగడం లేదంటూ స్టోరీ ఇచ్చారు. బెంగళూరులో కలకలం, 2 మెడికోలకు పాజిటివ్గా నిర్ధారణ కాగా మంత్రి కుమారుడికి సంబంధించి వాచ్యల వ్యవహారంపై కూడా స్టోరీ ఇచ్చారు. వెలుగు. ఏ ఒక్క ఎంపీ సీటును ఆషామాషిగా తీసుకోవద్దని సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతలకు సూచించారు. 40 మంది మహిళలకు లైంగిక వేధింపులు, రౌడీ షీటర్లతో కలిసి ల్యాండ్ సెటిల్మెంట్లు అండ్ ఫోన్ ట్యాపింగ్ కేసుపై కథనాన్ని ఇచ్చారు. కవిత బెయిల్ పిటిషన్పై నేడు తీర్పు. ఆంధ్రప్రభ. ఏపీలో వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ ఖాయమని ముఖ్యమంత్రి జగన్ ధీమా వ్యక్తం చేశారు. భ్రమంలో రాహుల్, కాంగ్రెస్లో కొత్త వారికి చోటివ్వాలని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అన్నారు. బుడగ పేలింది, నైరాశ్యం వేడని బీఆర్ఎస్ నేతలు అంటూ స్టోరీ ఇచ్చారు. ఆంధ్రప్రభ. తెలంగాణ నేషన్లో వార్త. తెలంగాణలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పార్టీ ఫిరాయింపులపై కోర్టును ఆశ్రయించున్న బీఆర్ఎస్ అనే వార్తను తెలంగాణ నేషన్లో ప్రముఖంగా ఇచ్చారు. ఇక ఇంగ్లీష్ పత్రికలు చూస్తే దోచుకోవడానికి టీఎంసీకి ఉచిత పాస్ కావాలనే కేంద్ర దర్యాప్తు సంస్థలపై దాడులంటూ ప్రధాని మోడీ వ్యాఖ్యానించిన వార్తను టైమ్స్ ఆఫ్ ఇండియా ఇచ్చింది. కాంగ్రెస్ నైతిక హక్కు కోల్పోయింది. ఆర్టికల్ 370 రద్దుపై కాంగ్రెస్ చీఫ్ ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ నేతలు కౌంటర్లు డక్కన్ క్రానికల్లో ఇచ్చారు. కాంగ్రెస్ హామీలపై చర్చకు రాహుల్ గాంధీ సిద్ధమా అని కిషన్ రెడ్డి ఛాలెంజ్ చేశారంటూ హిందూ పత్రిక తెలిపింది. వాచీల స్మగ్లింగ్ కేసులో తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తనయుడు హర్షారెడ్డి విచారణకు హాజరు కావాలని చెన్నై కస్టమ్స్ శాఖ నోటీసులు ఇచ్చిన వార్తను ఇండియన్ ఎక్స్ప్రెస్లో ప్రచురించారు.